అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చేసిందండి కొత్త పెన్షన్స్ గురించి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను తప్పకుండా చెప్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మధ్యలోనే వీడియో చూసి మెసేజ్ అయితే చేస్తున్నారు, దయచేసి అలా చేయకండి. వీడియోలో ఏం చెప్పాను అనేది కూడా అర్థమవుతుంది. లాస్ట్ వరకు చూస్తే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే ప్రకటించిందండి. వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారు. అంటే డిసెంబర్ నెల నుంచి దరఖాస్తులు అయితే తీసుకొని జనవరి నుంచి కొత్త పెన్షన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారంటండి. ఎవరైనా ఇంకా కొత్తగా అప్లై చేయాలి అనుకున్న వారు మీ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవచ్చండి. తగిన డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వెళ్ళి ఈ కొత్త పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా జనవరి నుంచి వారు అర్హుల కాదని చూసి జనవరి నుంచి అయితే పెన్షన్స్ రిలీజ్ చేస్తారంటండి. ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పద్ధతి ఏంటంటే ప్రతి 6 నెలలకు ఒకసారి పెన్షన్స్ కొత్తవి రిలీజ్ చేస్తూ ఉంటారండి. అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా వెరిఫై చేసి 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్స్ రిలీజ్ చేస్తూనే ఉంటారండి. ఏపీలో పెన్షన్స్ తీసుకోవాలి అనుకున్న వారు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదండి. ప్రతి 6 నెలలకు ఒకసారి పెన్షన్స్ అనేవి కొత్త వారికి రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఇది మంచి పద్ధతేనండి. గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ పద్ధతిని అయితే ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే కంటిన్యూషన్ చేస్తున్నారండి. ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్స్ అనేవి రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇది చాలా మంచి పద్ధతేనండి. ఎందుకంటే పెన్షన్స్ కోసం కాళ్ళు అరిగేలా తిరగకుండా ఇది ఒక మంచి పద్ధతి. ఇకపోతే వీరు పెన్షన్స్ తనిఖీ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పాను కదండి, టైటిల్లో పెట్టాను కదా. వారు ఎవరంటే వికలాంగుల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో ప్రతి ఒక్క వికలాంగుడిని తనిఖీ అయితే చేస్తారంటండి. ఎందుకంటే మీరు స్లాట్స్ బుక్ చేసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటారు కదండి. ఆ డాక్టర్కి కొంత కమిషన్ అయితే ఇచ్చి లంచం ఇచ్చి ఈ సర్టిఫికెట్ పొందిన వారు అంటే ఫేక్ సర్టిఫికెట్ పొందిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒక షాక్ అయితే ఇవ్వబోతుంది. వారి పెన్షన్స్ అన్నీ కూడా కట్ చేయబోతున్నారండి. పెన్షన్స్ తీసుకుంటున్న వారందరి ఇళ్ళకి వెళ్ళి తనిఖీ చేసి మరీ పెన్షన్ ఇస్తారంట. తనిఖీ చేసిన తర్వాతనే పెన్షన్ రిలీజ్ చేస్తారంట. ఒకవేళ కనుక వాళ్ళు ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా పెన్షన్ తీసుకుంటున్నట్లయితే అక్కడ ఇమ్మీడియట్గా పెన్షన్ అయితే కట్ చేస్తారంట. వారి మీద తగిన చర్యలు కూడా తీసుకుంటామని ఏపీ గవర్నమెంట్ హెచ్చరిస్తుందండి. దీనికి సంబంధించి మొన్న అసెంబ్లీలో కూడా ఒక చర్చ అయితే జరిగింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా దీని మీద ఒక ప్రకటన అయితే చేశారు. ముందు ఆ పెన్షన్ ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా పెన్షన్ తీసుకుంటున్న వారిని వెరిఫై చేసి వారి పెన్షన్ తొలగించి కొత్త పెన్షన్స్కి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా ఒక ప్రకటన అయితే చేశారు అసెంబ్లీలో. ఈ పెన్షన్స్ అన్నీ కూడా వెరిఫై తప్పనిసరిగా చేస్తున్నారండి. ఒకవేళ దొంగ సర్టిఫికెట్ల మీద పెన్షన్ పొందే వారికి ఒక షాక్ అయితే తగలబోతుంది. ఇక మామూలుగా అర్హులు అయ్యుండి పెన్షన్ తీసుకునే వారికి అయితే ఒక మంచి శుభవార్తే అనుకోవచ్చు. కొత్త పెన్షన్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా కొత్త పెన్షన్స్ రిలీజ్ చేస్తారంట. అర్హత ఉండి కనుక పెన్షన్స్ తీసుకుంటున్నట్లయితే వారికి ఎటువంటి టెన్షన్ లేదండి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.